ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము యొక్క పరిశుద్ధ ఆరాధన దినము మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ చరణము మనము చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దేవునికి స్తోత్రములు. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరు ఇక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, ఉపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. దీనిని దేవుని యొక్క మాటను, దేవుడిచ్చినటువంటి మాటను, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు మన కొరకు పలికినటువంటి ప్రతి మాటను ఇది నా కొరకే అని ధ్యానం చేస్తూ ఆ మాటను బట్టి ఈ మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆనందిస్తూ దివారాత్రములు ధ్యానిస్తూ మరి ఆనందించే వారికి ఈ యొక్క మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి అతడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల. అతడు ఎలా ఉంటాడు? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతా కూడా సఫలమవుతుందని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయమందు హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. 14-15 వచనాలు. ఆకాశముల గుండా వెళ్ళిన, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. చూడండి, ఎవరున్నారట మనకి? చెప్పండి, ఎవరున్నారు? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మనం ఒప్పుకొనిన దానిని మనం ఏం చేయాలి? గట్టిగా చేపట్టాలి. మనం ఏదైతే ఒప్పుకున్నామో, మన ఒప్పుదల ఏంటి, మన పట్టుదల ఏంటి, మనం పట్టుకున్నది ఏంటి, మనము ఒప్పుకున్నది ఏంటో మనం ఒకసారి గమనించుకోవాలి. కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. దేవునికి మనం ఇచ్చిన మాట కావచ్చు, దేవాన్ని సన్నిధిలో నేను ఈ విధంగా ఉంటాను అని చెప్పిన మాట కావచ్చు, లేదా నీవు నా ప్రధాన యాజకుడు, నీవు నా దేవుడు, నాకు మరి నీకు సమస్తం సాధ్యమైతే నీ యందు ఉన్న నాకు సమస్తము సాధ్యం. ఇలా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొనిన ప్రతి దానిని గట్టిగా చేపట్టాలి. నీవే నా ప్రభుడు, నీవే నా రక్షకుడు, నీవే నా కాపరి, నీవే నా అధిపతివి, అన్నీ కూడా మనం ఒప్పుకుంటున్నాం. అయితే దాన్ని గట్టిగా చేపట్టేవారుగా, ఖచ్చితంగా ఆ విధంగానే మనం ఆధారపడేవారుగా ఉండాలి. 15వ వచనంలో హెబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సమాన భావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాడు. అంటే అలాంటి అనుభవం, అనుభవం అంటే మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన ఒప్పుకున్న దాన్ని, ఆయన ఏదైతే తీర్మానం చేసుకున్నాడో ఆ తీర్మానాన్ని ఆయన గట్టిగా పట్టుకుని, చూడండి, మనం కూడా మన తీర్మానాన్ని మనం గట్టిగా పట్టుకున్న వారుగా మనం ఉండాలి. మరి ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో
పరిశుద్ధులుగా, పాపము లేని వారుగా ఉండాలని దేవాతి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవాతి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా మనము గ్రహించాలి. మరి మనము కూడా ఈ లోకములో పాపము లేని వారుగా ఉందుము గాక. హల్లెలూయా. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు, ఇక్కడ రాయబడేటువంటి మాట, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. దేవుని యొక్క వాక్యంలో మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనం ఏదైతే సంగతులను విన్నామో మరి వాటిని విడిచిపెట్టకూడదు. మనం విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండాలి కదా. చదువుతారా మరొకసారి? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. మనం విన్న సంగతులను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. దేవాతి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మనము గట్టిగా పట్టుకొని మనం విడిచిపెట్టకుండా మనం ఆ మాటల యందు మరి ఆ మాటల్ని పట్టుకొని ఆ మాటల ప్రకారం జీవించేవారుగా మనము ఉందుము గాక. హల్లెలూయా. వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవాలను అని దేవాతి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎంత జాగ్రత్త? మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. దేనికోసము అంటే మరి దేవాతి దేవుడు మనతో మాట్లాడిన మాట విషయం, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ విషయము, దేవుడు మనతో పలికిన ప్రతి మాట, ఇచ్చిన ప్రతి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఆ మాట విషయంలో మనము కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తీయండి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాల్లో మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనములు, నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. హల్లెలూయా. చూసారా దేవుని యొక్క వాక్యంలో ఎంత చక్కగా రాయబడి ఉన్నది. చూడండి, దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఇదిగో ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినముల లెక్క చెప్పవలసి ఉంటుంది. మనుషులుగా ఉన్నటువంటి మనం పలికేటువంటి వ్యర్థమైన మాటలు ఉంటాయి చూసారా? అర్థమవుతుందా? వ్యర్థమైన మాటలు మనం పలకకూడదు. మన నోటి నుండి వ్యర్థమైన మాటలు రాకూడదు. వ్యర్థమైన మాటలు వచ్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. మనం ఒకరోజు అడగొచ్చు, ఏమని అడగొచ్చు, అయ్యా ఎందుకు నాకు ఈ పేదరికం, ఎందుకు నాకు ఇంత నష్టం, ఎందుకు నాకు ఈ దరిద్రత, ఎందుకు నాకు ఇలాంటి సమస్య అని చెప్పి మనం దేవుణ్ణి ఒక దినాన అడగొచ్చు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు పలికిన మాటనే మరి నిన్ను ఇలా చేసిందని అనవచ్చు. మనం ఎప్పుడు కూడా శాపనార్థాలు మనం పలుకోవద్దు. ఇది ఇంతేలే, ఇది ఇట్లే అయిపోతుంది, ఇక రాని
నాశనమైపోని, ఏ జావని అనే మాట అస్సలు మన నోటి నుండి రాకూడదు. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు పలికేటువంటి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి ఏం చెప్పాలి? నువ్వు లెక్క చెప్పాలి, లెక్కను అప్పచెప్పాలి. జాగ్రత్త. అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని, నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదువు. హల్లెలూయా. ఇంకో మాట అంటున్నాడు, నీ మాటలను బట్టి నువ్వు అపరాధివని తీర్పు నొందువు. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అవుతావు, నీ మాటను బట్టే నువ్వు అపరాధి అవుతావు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడవా అపరాధివా? నేను నీతిమంతుడు అంటే నువ్వు నీ మాటను బట్టి ఏమవుతావు? నువ్వు నీతిమంతురాలు అవుతావు, నీతిమంతుడు అవుతావు. ఒకవేళ నీ మాట నేను పాపిని అంటే నీ మాటను బట్టి నీవు పాపిగానే మిగిలిపోతావు. ఆ స్వభావం, ఆ యొక్క కాన్షియస్లోనే ఉంటావు నువ్వు. ఏం స్వభావం, ఏం కాన్షియస్, ఏంటి ఆ స్పృహ? నేను పాపిననే స్పృహలోనే, ఆ మైకంలోనే ఉండిపోతున్నావు. లేదు, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి నా కొరకు వచ్చాడు. కల్వరి శిలువలో ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు తన రక్తమంతటిని కార్చాడు. ఆయన ఘోరమైన కొరడా దెబ్బలు తిని సిలువకెక్కాడు కదా. ఇంత శ్రమ ఎందుకు పడ్డాడు? ఆయన నిన్ను నీతిమంతులుగా చేయడానికే కదా. ఎస్ అని నువ్వు నమ్మితే, అవును, యేసు ప్రభు మరణము నన్ను నీతిమంతునిగా చేయడానికే కదా, నాకు జీవమిచ్చుటకే కదా, నాకు నిత్య జీవమిచ్చుటకే కదా అని నువ్వు గ్రహిస్తే నువ్వేం పలుకుతావు అంటే, ఎస్ నేను నీతిమంతుడిని, నేను ఇప్పుడు శుద్ధుడను, నేను ఇప్పుడు పవిత్రుడను, నేను నీతిమంతుడను, నా కొరకు జీవం ఉంది, నిత్య జీవం ఉంది, సమృద్ధి జీవం ఉంది, ఆశీర్వాదం ఉందని నువ్వు పలుకుతావు. అవే నీకు వస్తాయి. ఇక ఇదే అండి నా దరిద్రత అంటే, ఇక దరిద్రతలోనే ఉంటావేమో. జాగ్రత్త. నీ మాటను బట్టే నీవు నీతిమంతుడవని, నీ మాటను బట్టే నీవు అపరాధమని తీర్పు పొందుతావు. నీ మాటను బట్టే నువ్వు గొప్పవాడవు, నీ మాటను బట్టే నువ్వు దరిద్రుడు, నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడవు, నీ మాటను బట్టే నువ్వు అపరాధి, నీ మాటను బట్టే నువ్వు గొప్పవాడవు, నీ మాటను బట్టే నువ్వు బీదవాడు. ఏం లేదంటే లేనట్టుగానే ఉండిపోతున్నావేమో. ఎస్, నా దేవుడు నాకున్నాడు, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, నేను కూడా ఐశ్వర్యవంతుని అంటే నీ జీవితంలో నువ్వు ఐశ్వర్యవంతుడుగా, ఐశ్వర్యవంతురాలుగా ఉండొచ్చు. నీ మాటనే నీకు తీర్పు తీరుస్తుంది. జాగ్రత్త. నీ మాట ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా కేర్ఫుల్. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వర్డ్. మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలని మనం చూసాం కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 4:14-15 2వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీ 2:1 చాలా కేర్ఫుల్గా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి చివరిగా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. అందరు కూడా తీయండి, ఈ మాటను చదవండి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్ లేదా ఫోన్లో అయినా ఓపెన్ చేసుకోండి. తప్పకుండా బైబిల్ కొనుక్కోండి. మీరు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి కొత్త నిబంధన యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎన్ని విషయాలు తప్పిపోతున్నారంట? అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. అయితే అనేక విషయాలంటే ఎన్నో ఉన్నాయి, పనులు, ఎన్నో పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఏమవుతారంట? తప్పిపోవచ్చు. ఓకే, కానీ దేవాతి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. నీవు అనేక విషయములలో తప్పిపోతున్నావు. ఓకే, అయితే మీలో ఎవరైనా సరే, దేవాతి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట విషయంలో ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడల
మాట విషయంలో నువ్వు తప్పిపోకుండా ఉంటే, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై ఎటుంటాడంట? మాట విషయంలో తప్పిపోనివాడు. చెప్పండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. మాట విషయం ముందు మాట యందు తప్పని ఎడల అట్టివాడు ఎట్లుంటాడంట? లోపము లేనివాడుగా ఉంటాడు. హల్లెలూయా. లోపము లేనివాడు. నీ మాట విషయంలో నువ్వు తప్పిపోకుండా ఉంటే నీ జీవితంలో లోపం అనేది ఎక్కడ కూడా ఉండదు. అతను ఎలా ఉంటాడంటే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. తన సర్వ శరీరమును తన స్వాధీనములో ఉంచుకొన శక్తి గలవాడవుతాడు. హల్లెలూయా. కనుక ఈ సమయం ముందు మనం గమనించాలి, తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకునే శక్తి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? చెప్పండి. తన మాట విషయంలో తప్పిపోని వారికి. నీ మాట విషయంలో నువ్వు తప్పిపోలేదనుకో, నీ శరీరం నీ ఆధీనంలో ఉంటుంది. హల్లెలూయా. నీ పరిస్థితులు నీ ఆధీనంలో ఉంటాయి. ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. అందుకే మాట ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్త. ఇప్పుడు మరి నాతో దేవుడు మాట్లాడిన విషయాలు, మరి ఏం మాట్లాడాడంటే మరి నన్ను మరి ఒకసారి అడుగుతున్నాడు, నువ్వు ఉదయాన్నే నీకు ఒక ఫోన్ వచ్చి మీటింగ్కి రండి అని ఒక ఆయన చెప్తాడు. ఇంకొక ఆయన ఫోన్ చేసి ఇక్కడికి వస్తారని. ఓకే అండి వస్తానండి. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళు ఏదో కార్యక్రమానికి, బర్త్డేకో, పెళ్ళికో, ఇంకా ఏదో ప్రాబ్లం ఏదో ఒకటి రమ్మని 3-4 కాల్స్ వచ్చాయనుకోండి, మనం ఏం చెప్తామంటే, నేనైతే ఏం చెప్పేవాడిని అంటే వస్తా అనేవాడిని. 3-4కి వస్తా అని చెప్పేవాడిని. ఇప్పుడు నేను ఎన్ని దిక్కులు పోగలను? ఒకేసారి 3 దిక్కులు పోలేను కదా. ఎటో ఒక దిక్కు పోయేవాడిని. 3 దిక్కులు ఎవరు పోతారని చెప్పి సైలెంట్గా ఇంట్లో ఉండేవాడిని. అప్పుడు ఏమవుతుంది నాకు తెలియకుండానే అంటే, నేను 3 దిక్కుల మాట ఇచ్చాను వస్తానని, కానీ ఎప్పుడైతే నేను మాట ఇచ్చానో ఆ మాట నేను వెళ్ళకుంటే తప్పుతున్నట్టే. మాట తప్పాను కాబట్టి ఏం జరుగుతుంది? ఇక్కడ లోపం ఉంది. ఏంటి లోపమే? ఈయన మాట ఇస్తాడు కానీ రాడు, వస్తా అంటాడు కానీ రాడు, ఈయన చెప్తాడు కానీ చేయడని చెప్పి ఆటోమేటిక్గా